ఒక చిన్న కథ. ఆవు, పులి. అనగనగా ఒక అడవిలో పెద్ద పులికి ఆకలి వేసి ఆహారం కోసం అడవి అంతా కలియ తిరుగుతుంది. ఇంతలో ఒక ఆవు పచ్చికలో మేత మేయడం చూసి ఇక తనకు మంచి ఆహారం దొరికిందని ఆ ఆవును దగ్గరకు వెళ్ళి పట్టి తినడానికి సిద్ధమవుతుంది. అంతలో ఆ ఆవు తనను చంపవద్దని, తన లేగ దూడకు ఎవరు పాలిస్తారు, ఉదయం సరిగా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చాను అని మనసులో బాధపడుతూ పులిని చూసి, అయ్యా, నేను ఈ మధ్యనే ఈనాను. నా పిల్ల ఇంకా నా పాలు తాగుతూనే ఉంది. అది పాలు తాగడానికి నాకై ఎదురు చూస్తూ ఉంటుంది. నా మీద జాలి ఉంచి నా బిడ్డకు పాలిచ్చి రావడానికి అనుమతి ఇవ్వండి. తప్పకుండా తిరిగి వచ్చి మీకు నేను ఆహారం అవుతానని జాలిగా ప్రాధేయపడింది. ఆవు మాటలు ఎందుకో పులికి నమ్మబుద్ధి వేసి, సరే, నాకు బాగా ఆకలిగా ఉన్నా నీ మీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నాను, వెళ్ళి త్వరగా రా అని చెప్పింది. తనకు అవకాశం ఇచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడకు వద్దకు వెళ్ళి దానికి కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పి దాని భద్రతను తోటి పశువులకు అప్పగించి తిరిగి అడవిలో పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది. ఆవు నిజాయితీతో తన మాట మీద నిలబడి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తిరిగి రావడంతో సంతోషించిన పులి, నేను బాగా ఆకలితో ఉన్న నీ నిజాయితీని మెచ్చి నిన్ను తినలేకపోతున్నాను, వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని దయతో వదిలిపెట్టింది. పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన పాపతో సంతోషంగా జీవించసాగింది. ఈ కథలోని నీతి, మన నిజాయితీనే మనల్ని కాపాడుతుంది. నమస్తే.